జగ్గారెడ్డికి తిండి పెట్టకుర్రి, వారం రోజులు రూమ్ లేసి తాళం పెట్టుర్రి అంటుండుల్లా రేవంత్ రెడ్డి సారు. ఊష్ని ఇదేంది? జగ్గారెడ్డి సార్ది కాంగ్రెస్ పార్టీనేనాయే, సీనియర్ లీడరేనాయే, అట్లనుడేంది రేవంత్ సారు అని షాక్ అవుతుర్రా. అయితే సుడుండ్రి, రేవంత్ సార్ అట్లా ఎందుకు అన్నాడో మీకే తెలుస్తుంది. వారం రోజులు రూమ్ లేసి బంధు పెట్టి అన్నం పెట్టకూరి అగో నిజంగానే రేవంత్ రెడ్డి సారు అట్లా అన్నాడేంది అని షాక్ అవుతున్నారా? అసలు ఇట్లా రేవంత్ సార్ ఎందుకు అన్నాడు అని అంటే ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అది మ్యాటరు. ఈ నడుమ జగ్గారెడ్డి సారు మాట్లాడకుండా నేను వచ్చే ఎలక్షన్లల్లో పోటీ ఏని అన్నాడు కదా, అందుకే రేవంత్ రెడ్డి సారు ఇట్లా అన్నాడు ప్రేమతోని. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి జగ్గారెడ్డి సార్తోనే దోస్తానం ఉన్నదట రేవంత్ సార్కు. నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడినా, నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తినా. అందుకే ఇట్లా మాట్లాడుకుంటా జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ సారే నిర్ణయిస్తాడు అని చెప్పుకుంటేనే ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. మరి జగ్గారెడ్డి సారల్లా మేడం సంగతి ఏంది? వచ్చే ఎలక్షన్లల్లా మేడమే పోటీ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం, ఏ పొత్తుల పంచాయతీ ఏం లేదు. ఇట్లా మాట్లాడుకుంటా జగ్గారెడ్డి సారు ఎంత మంచోడో కూడా చెప్పిండు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఇక ఆఖరణ ఓ మాట చెప్పిండు కదా అని అంటే ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తాడు. నాకంటే కూడా జగ్గారెడ్డి సారు ఎప్పుడు జనంతోనే ఉంటాడాయే, కనబడ్డోళ్ళకల్లా సాయం కూడా చేస్తుంటాడాయే. అందుకే రేవంత్ సార్ ఇట్లా మాట్లాడిండు.